దేవాలయంగా పేర్కొంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే విశేషము, హరిహరాదులకు భేదం లేదు అంటారు. కాబట్టి మరి ఇటు రాజరాజేశ్వరుడు ఉన్నాడు ఒక పక్కకి కుడివైపు చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం కూడా పెద్ద గుహ రూపంలో పైన మొత్తం రాళ్లతో కప్పబడ్డటువంటి దాంట్లో ఒకరు వెళ్ళేసి మాత్రమే పూజ చేసేటటువంటి విధంగా ఉంది. ఇక్కడ రాజరాజేశ్వర స్వామిని కానీ అటు వెంకటేశ్వర స్వామిని కానీ మనం అద్భుతం ఏందో ఏమో కానీ ఆ గుహలో దేవుడు అనేటువంటి వాడు ఏ విధంగా తెలిసాడేమో కానీ కొన్ని వందల సంవత్సరాల నుండి పూజలను అందుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే మనకు శ్రావణ మాసంలో ఈ మైలారం గ్రామ ప్రజలు మరి దేవస్థాన కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మౌలికమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నావో అన్నీ కల్పించడము, మరి కేవలము బాన్స్వాడ ప్రాంతం నుండే కాకుండా కర్ణాటక మరి మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా ఇక్కడ పూజకి అభిషేకానికి భక్తులు అనేటువంటి వాళ్ళు వస్తుంటారు. మరి ఈ సంవత్సరం శ్రావణ మాసం యొక్క విశేషాన్ని తెలుసుకున్నట్టయితే ప్రతి సంవత్సరము దాదాపుగా 4 సోమవారాలు మాత్రమే వస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం ఏదైతే ఉందో క్రోధీనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో 5 సోమవారాలు రావడము ప్రత్యేకమైనట్టయితే, ఇంకో ప్రత్యేకత ఏంటంటే 71 సంవత్సరాల తర్వాత సోమవారము శ్రావణ మాసము ఆరంభమవడము, మరి సోమవారమే శ్రావణ మాసం సమాప్తి అవ్వడం అనేటువంటిది చాలా యోగంతో కూడుకున్నటువంటిది. కాబట్టి భక్తులు అనేటువంటి వాళ్ళు శ్రావణ మాసంలో 5 శ్రావణ మాసాలు సోమవారాల్లో అభిషేకాలు అనేటువంటి విశేషంగా జరుపుకుంటారు ఇక్కడ. అంతేకాకుండా 4 శనివారాలు, 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు మంగళగౌరీ వ్రతాలు చేసేటటువంటిది ఈ శ్రావణ మాసం చాలా ప్రాధాన్యత కలదు. కాబట్టి మరి 18 సంవత్సరాల తర్వాత 5 సోమవారాలు వచ్చినటువంటిది. మరి ప్రారంభమేమో 71 సంవత్సరం అయితే 5 సోమవారాలు రావడం మాత్రం 18 సంవత్సరాల తర్వాత రావడం అనేటువంటిది చాలా యోగదాయకమైనటువంటిది. మరి రాజరాజేశ్వరుని యొక్క దర్శనం చేసుకున్నట్టయితే, రాజరాజేశ్వరుని స్పర్శ చేసినట్టయితే, రాజరాజేశ్వరుని యొక్క నామస్మరణ చేసినట్టయితే సకల పాపాలు అనేటువంటివి దహించిపోయేసేసి మోక్షప్రాప్తి కలుగుతుందనేటువంటి విషయాన్ని భావాన్ని ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసేసి ప్రతి సోమవారము శనివారము ఓ జాతర లెక్క ఇటు అభిషేకాలు, ఇటు భక్తుల యొక్క కోలాహలం అనేటువంటిది జరుగుతుంటుంటది. ఈ విధంగా ప్రతి సోమవారం కూడా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు తమ యొక్క మొక్కులను తీర్చుకోవడానికి ప్రతి శనివారము సోమవారము తప్పకుండా అన్న శాంతి అనేటువంటిది, అన్నప్రసాద వితరణ అనేటువంటిది జరుగుతుంది. మరి వందలాది మంది వచ్చేసేసి భక్తులు రాజరాజేశ్వరుని యొక్క అభిషేకించి ఆ రాజరాజేశ్వరుని దర్శనం చేసేసేసి ఆ రాజరాజేశ్వరుని యొక్క ప్రసాదం ఏదైతుందో కళ్ళకు అద్దుకునేసేసి మోక్షప్రాప్తి కలగాలని వేడుకునేటువంటి వాళ్ళు భక్తులు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా మనం రాజరాజేశ్వరుడు ఏదైతుందో గుట్ట మీద ఉండడం వల్ల చాలా ప్రాశస్తంతో కూడుకున్నట్టుగా భావిస్తారు. అంతేకాకుండా ఈ మైలారం గ్రామానికి ఓ 2 ఫర్లాంగ దూరంలో మాత్రమే ఈ గుట్ట ఉంది. ఈ గుట్టలో గుహలో వెలిసినటువంటి అటు వెంకటేశ్వర స్వామి కానీ ఇటు రాజరాజేశ్వర స్వామి ఏదైతుందో మరి భక్తుల యొక్క మొక్కులు ఏవైతున్నావో ఆ మొక్కులు మొక్కినట్టయితే తప్పకుండా తీరుస్తాడు అనేటువంటి నెపంతో తప్పకుండా ఇక్కడికి వచ్చేసేసి వాళ్ళు కోరికలను కోరుతారు. ఆ కోరికలు ఏవైతున్నావో ఆ కోరికలు అనేటువంటి తప్పకుండా తీర్చేటటువంటి దైవంగా భావించేసేసి ఈ రాజరాజేశ్వర స్వామి దగ్గర మరి కొంతమంది అన్నశాంతి చేస్తారు, భజన చేస్తారు, మరి ఆ రాత్రి జాగరణ కూడా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ప్రతి శివరాత్రి కూడా ఇక్కడ రథయాత్ర జరుగుతుంది, కుస్తీ పోటీలు జరుగుతుంది, అగ్నిగుండం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఈ విధంగా రాజరాజేశ్వర స్వామి ఏదైతుందో కేవలము మన బాన్స్వాడ ప్రాంతమే కాకుండా మరి ఇతర రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా వచ్చేసేసి
భక్తులు అనేటువంటి వాళ్ళు తమ మొక్కులు ఏవైతున్నావో ఆ మొక్కులను తీర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. భగవంతుడు అనేటువంటి వాడు, రాజరాజేశ్వరుడు అనేటువంటి వాడు వాళ్ళ కోరికలు ఏవైతున్నావో ఆ కోరికలు అనేటువంటి తప్పకుండా తీర్చేసేసి వాళ్లకు మోక్షప్రాప్తి అనేటువంటి అవుతుంది. మరి ఈ శ్రావణ మాసం 5 సోమవారాలు రావడము చాలా శ్రేష్టమైనటువంటిది. మరి 1,00,000 బిల్వపత్ర పూజ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఒక సోమవారం నిర్ణయించినట్టయితే ఆ కార్యక్రమానికి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.